హాయ్ అండి. నా పేరు భాష. మాది డోన్ దగ్గర లాంగన్పల్లి గ్రామము. మేము ఎన్‌బీఎఫ్ ప్రోగ్రామ్ ఎంఎస్ రాజు సార్ వాళ్ళది ఫాలో అయితున్నాను. నేను నార్మల్‌గా అది ఫాలో కాకముందు మా తోట అంతా పసుపు కలర్‌గా ఉండేది. అంతా పసుపు కలర్ అంటే న్యూట్రిషన్స్ డెఫిషియన్సీనా? న్యూట్రిషన్ డెఫిషియన్సీ. మా నాన్న పెద్దగా మందులు వదిలేవాడు కాదు. ఎందుకంటే చెట్లు చచ్చిపోతాయేమో అన్నట్టుగా న్యూట్రిషన్స్ గానీ అవేం లేదు. ఏదో డిఏపి అంట 14-35 ఒకటి వేసేసి ఎర్ర పొటాష్ అవి వేస్తా ఉండేవాడు. ఓకే. జింక్ కూడా వదిలేవాడు కాదు. తర్వాత మీరు పరిచయం అయిన తర్వాత ఎన్బిఎఫ్ ప్రోగ్రామ్ ఫాలో అయిన తర్వాత మేము శ్రీ కార్బన్ ఎకరాకి 2 కేజీలను, బైటోజన్ ఎకరాకి 1 కేజీ, ఇంకేమి సార్ చెప్పిన ఫార్ములాస్ కూడా ఫాలో అయినాం స్ప్రేయింగ్ లో. సార్ చెప్పిన ఫార్ములాస్ అవి నేను చెప్తాను. సార్ పెట్టింది ఫస్ట్ స్ప్రే ఫర్ ఫ్లవరింగ్ పర్ లీటర్ వాటర్ 0.5234 5 గ్రాములు పర్ లీటర్కి. తర్వాత కాల్షియం నైట్రేట్ 2 గ్రాములు. తర్వాత ఫార్ములా 4 2 గ్రాములు. తర్వాత సల్ఫర్ 1.5 గ్రామ్స్. శ్రీ కార్బన్ 2 ml. వెట్టింగ్ ఏజెంట్ అంటే గమ్ వేసుకోమని చెప్పారు ఫస్ట్ ఫ్లవరింగ్ కి. తర్వాత సాయిల్ అప్లికేషన్ వచ్చేసి సార్ చెప్పింది శ్రీ కార్బన్ 2 లీటర్లు పర్ ఎకరా. తర్వాత బైటోజన్ 1 కేజీ, పొడి సున్నము 10 కేజీలు. అంటే దీన్ని ఫర్టిగేషన్ లో చెప్పారు కదా సాయిల్ అప్లికేషన్ కి. తర్వాత సెకండ్ స్ప్రే వచ్చేసి మనకి 13-0-45. తర్వాత కాల్షియం నైట్రేట్, జింక్ సల్ఫేట్, సల్ఫర్, బోరాన్, శ్రీ కార్బన్, వెట్టింగ్ ఏజెంట్ చెప్పారు. ఓకే. మేము ఇంతకుముందు మా నార్మల్ మీకు ఇప్పుడు గమనించింటారు కదా, ఇంత ప్రీవియస్ ఎన్బిఎఫ్ ప్రోగ్రామ్ రాకముందు మీ తోట ఎట్లుంది, ఎన్బిఎఫ్ ప్రోగ్రామ్ తర్వాత ఇప్పుడు కొత్త ఇగురు అనేది స్టార్ట్ అయి ఉంటుంది కదా, దాంట్లో మీకు ఏం తేడా గమనించినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఫస్ట్ లో మాది పూతలు కూడా బాగానే వస్తుండే. ఇంతకుముందు కూడా వచ్చిన కూడా ఏమైతుందంటే నిలబడేది కాదు, రాలిపోతుండే. తర్వాత ఆకు సైజు కూడా తక్కువ వస్తుండే, ఎల్లో కలర్ అయిపోతుండే. అంటే మందులు వేసిన తర్వాత ఈ టైం కంతా ఇప్పుడు ఈ కాయ సైజ్ వచ్చింది కదా, ఇది ఈ సైజ్ వచ్చే లోపల ఈ సైజ్ వచ్చింది కదా మనకి కాయ, ఈ సైజ్ వచ్చే లోపల ఎల్లో కలర్ అయిపోతుండే తోట మొత్తం మనకి. ఈసారి ఏమైందంటే బాగా గ్రీనిష్ గా ఉంది, ఆ క్లోరోఫిల్ అనేది బాగా పెంచుకుంది ఈసారి. తర్వాత ఇది పాత కొమ్మ ఇప్పుడు మెయింటైన్ చేసేటప్పుడు ఇది పాత కొమ్మ, ఇది కొత్త కొమ్మ. సారు ఎన్బిఎఫ్ ప్రోగ్రామ్ మేము ఫాలో అయింది, ఎంఎస్ రాజు సార్ది ఫాలో అయిన తర్వాత ఈ ఆకు ఈ కొత్త ఆకు చాలా డిఫరెన్స్ ఉంది. సార్ది మేము వాడిన తర్వాత ఈ ఆకు చాలా డిఫరెన్స్ ఉంది. పాత ఆకు కొత్త మాక్సిమం 60-70% ఇంక్రీజ్ అయింది. ఈల్డ్ బాగుంది మాకు. మేము బెట్టకి వెళ్ళే టైంలో ఫుల్ వర్షాలు ఉన్నా కూడా మేము సార్ చెప్పిన ఫార్ములాస్ అవి యూజ్ చేసి కొద్ది దాకా తెచ్చుకోగలేము. ఎందుకంటే నష్టపోకుండా రూపాయికి 5 రూపాయలు వచ్చేటట్లు మేము కష్టపడి తెచ్చుకున్నాము. సార్ వల్లే మేము ఈరోజు ఎంతో కొంత వచ్చింది. మా తోట మొత్తం ఏం రాలేదు కానీ ఒక 60% తోట మొత్తం వచ్చింది పూత, సార్ చెప్పిన మందులు కొట్టడం వల్ల. 60% అంటే నీకు ఎట్లా అప్పుడే నువ్వు హ్యాపీనా? ఎట్లా హ్యాపీ ఉన్న దానికే కదా తోట కూడా ఎంత నీట్ గా ఉంది. ఒకసారి సార్ చెప్పిన మీకు అప్పుడు ఫుల్ వర్షాలు వచ్చినాయా? ఫుల్ వర్షం 2 వీక్స్ వాన పడుతూనే ఉంది. ఇంకా బెట్టకు పోయే టైం లేక అట్లే టైమే లేదు అసలు. ఏం చేయాలి కూడా మా ఏరియాలో చాలా తోటలు ఎవరు రాలే. మా ఊర్లో 3 వచ్చినాయి, దాంట్లో నేను ఒకని. 3 తోటలు వచ్చినాయి, దాంట్లో నేను ఒకని. మెయిన్ ఉద్దేశం ఎన్బిఎఫ్ ద్వారా నీకు అప్పుడుకి పెట్టుబడులు ఏం గమనించినావు సార్ ఫాలో ద్వారా? అంటే ఎంఎస్ రావు సార్ ఏమంటారు అంటే ఎప్పుడు చెప్పినా కూడా న్యూట్రిషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటా ఫార్మింగ్ చేయాలంటారు. అది ఎలా అంటే మనం న్యూట్రిషన్ సక్రమంగా ఎక్కువ తక్కువ కాకుండా ఇచ్చినప్పుడు మనకు అనేది పెట్టుబడి అనేది చాలా తక్కువ అవుతుంది. మేము ఇంతకు ముందు 5 లక్షల దాకా కూడా ఖర్చు పెట్టేవాళ్ళం. మాది మొత్తం 10 ఎకరాలు చీన తోట అయింది. మేము 5 లక్షల దాకా కూడా ఖర్చు పెట్టేవాళ్ళం చిత్తకే. ఓన్లీ చిత్తకే సాయిల్ అప్లికేషన్ కి 2 లక్షలు అయిపోతుండే మన. ఈసారి మేము ఎన్బిఎఫ్ ప్రోగ్రామ్ ద్వారా ఒక 1.5 lakh లో ఈ స్టేజ్ దాకా మెయింటైన్ చేయగలం. ఇప్పుడు స్ప్రేయింగ్ తో పాటు స్ప్రేయింగ్ ఖర్చు కూడా చెప్తున్నా. ఓన్లీ సాయిల్ అప్లికేషనే కాదు, స్ప్రేయింగ్ అండ్ సాయిల్ అప్లికేషన్ 2 కలిపి 1,50,000 నేను ఇంత దాకా తీసుకొచ్చా. ఈ సైజ్ దాకా మెయింటైన్ చేయగలిగాను. మెయిన్ శ్రీ కార్బన్ వల్ల నువ్వేం గమనించినావు? శ్రీ కార్బన్ అనేది మన మొక్కకైతే ఒక 70% చాలా అవసరము. మన న్యూట్రిషన్స్ కంటే, ఎన్పికేల కంటే మనకి ప్రధాన పాత్ర పోషించేది అది. దాన్ని
వాడడం వలన మీకు లీఫ్ ఉండే న్యూట్రిషన్స్ ని సక్రమంగా చెట్టు తీసుకోగలుగుతాది. ఇప్పుడు మనం శ్రీ కార్బన్ వాడిన వల్లనే మనకి ఈ కొమ్మ ఇంత సాగినా కూడా ఆకు కూడా మంచిగా వచ్చింది. దీంట్లో కొత్త ఆకంతా చూపి ఒకసారి కొత్త ఆకంతా బాగా. ఇదంతా కొత్త ఆకేనా? ఇదంతా కొత్త ఆకే, ఇదంతా కొత్త ఆకే, ఇది కొత్త ఆకే, ఇది మొత్తం కొత్త ఆకే. ఇది పాతాకులో పాతాకు అప్పుడే చిన్నగా ఉంది, కొత్త ఆకు అనేది అప్పుడే పెద్దగా వస్తుంది. కాయ కూడా నీకు మంచిగా వచ్చిందన్న కాయ. అసలు నేను అక్టోబర్ 1వ తేదీ వాటర్ వదిలాను. ఈ రోజు తేదీ వచ్చేసి మనకి 11 నవంబర్. కరెక్ట్ 40 days కి ఈ సైజ్ వచ్చింది అన్న. 40 రోజులకి మనకి ఈ సైజ్ వచ్చింది. ఈ సైజ్ వచ్చింది. మన ఎన్బిఎఫ్ ద్వారా మీరు అయితే హ్యాపీ? మేము ఎన్బిఎఫ్ ద్వారా హ్యాపీగా ఉన్నందుకే కదా. ఇంకా ఇంత సైజ్ వస్తే మనకి మనం గెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పటి నుంచి మళ్ళా ఇప్పుడు వరకు ఒక షెడ్యూల్ అయిపోయింది సార్ది. వీటి నుంచి మళ్ళా నెక్స్ట్ ఫ్రూట్ సైజ్ కి దానికి సార్ని అడిగి మనం డెసిజన్ తీసుకొని. ఇంకా నేను ఎన్బిఎఫ్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఫాలో అవుతున్నాను. సో ఇంకా నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ వస్తే గానీ చెప్పలేను. సో ఇప్పటి నుంచి మళ్ళీ సారు ఏం సజెస్ట్ చేస్తాడో చూసి కాయ సైజ్ పెంచడానికి మళ్ళీ ఇప్పుడు సీజన్ కి వెళ్తాము వాడు పెట్టుకొని. సో సార్ని కనుక్కొని ఒకసారి చెప్తాం. మేమైతే ఇప్పుడు ఒకసారి థాట్ చూపిస్తారా? చూడన్నా మొత్తం కాపే ఉంది నిజంగా, మొత్తం కాపే. ఇది కాపే, ఇది హెవీగా పట్టినందువలన ఇది ఎల్లో అయింది. మామూలే హెవీ కాపుంటే. మీకైతే పర్వాలే. అన్ సీజన్ లో కూడా మనకి చిన్న చెట్లు కూడా వచ్చినాయి అన్న బాగా. అదో గా చెట్టు కూడా చూడండి, ఇక్కడ 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 పర్వాలే, పర్లేదు. అదే ఇంకా తోట అయితే ఎక్కడ న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఏం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదన్నా. మంచి నలుపు ఉంది తోట, చూస్తే కడుపు నిండుతుంది. తోటలో నుంచి బయటకి అయితే పోవద్దు కావట్లేదు. ఎన్బిఎఫ్ సార్ రామరాజ్ సార్ చెప్పింది మంచిగా సక్సెస్ అయింది నాకైతే. కొత్త మొత్తం కొత్త ఆకి అన్నది. ఇది మొత్తం కొత్త ఆకేది మొత్తం. అదో అక్కడ కాపు చూడండి, కాపు కూడా ఇక్కడ అంతా కొత్త ఆకి అన్నది. ఇదంతా కొత్త ఆకేది, ఇదంతా కొత్త ఆకి. తోట అయితే ఎక్కడే కానీ న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ లేదు అసలు. 10 ఎకరాల్లో కూడా మాక్సిమం ఒక్క చెట్టు కూడా కనిపించలేదు కదా. వెతుక్కుంటే కూడా దొరకదు అన్న చెట్టు, అసలు వెతుక్కితే కానీ దొరకదు మనకి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ కాపు రానట్లే కనబడుతుంది దూరం నుంచి చూస్తే. ఇక్కడ లోపల చూస్తే మంచిగా లో కాపు ఎక్కువ ఉందినా. సరే అండి రహీం గారు, థ్యాంక్ యూ.